46 పుట్టినరోజులు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 1980లో ప్రారంభమైనటువంటి పార్టీ. అంటే 1980కి ముందు భారతీయ జనతా పార్టీ జనతా పార్టీగా ఉంది. అంతకంటే ముందు 1951లో మనకి భారతీయ జనతా పార్టీకి ముందు ఏదైతే ఉందో జనసంఘ్ అనేటటువంటి వ్యవస్థ 51లో ప్రారంభమైంది. దానికంటే ముందు భారతీయ జనసంఘ్ యొక్క మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమైంది. 25 నుంచి ఈ రోజు వరకు ఆ భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడుతున్నారు తప్ప ఎక్కడా రాజీ లేని రాజకీయ పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అని మనం చాలా స్పష్టంగా చెప్పాలి. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా మన దేశంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పరిపాలనా దక్షత ప్రారంభించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనకి ఇచ్చినటువంటి పరిపాలనలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 అంశాలు. ఇవాళ మనం అందరూ డ్వాక్రా గ్రూపులుగా నడుపుతున్నాం. మీరు అందరూ డ్వాక్రా గ్రూపులు సభ్యులుగా ఉన్నారు. మహిళా సంఘాలను ప్రారంభించాలనే ఆలోచన వచ్చినటువంటి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజుల్లో ఈ డ్వాక్రా వ్యవస్థను ప్రారంభించడానికి నాంది పలికినటువంటి వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా టెలిఫోన్ కావాలంటే 6 నెలలు అడ్వాన్స్ బుక్ చేసుకున్న పరిస్థితి నుంచి ఇవాళ మనం కావాలంటే రేపు ఉదయమే మనకి కలెక్షన్ వచ్చేటటువంటి పరిస్థితి మార్పులు తీసుకొచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా జాతీయ రహదారులకి పునాది వేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే 8-9 గంటలు ప్రయాణం పట్టేది. ఈ రోజు మనం 3 గంటలకు విజయవాడ వెళ్తున్నాం కాకినాడ నుంచి. అటువంటి జాతీయ రహదారులు ఉండాలని చెప్పి మాట్లాడి ఈ యొక్క ప్రభుత్వాలకి అటువంటి సూచనలు చేసి ఈ యొక్క వ్యవస్థ తీసుకొచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి ఆలోచన ఆశీస్సాలను అందిపుచ్చుకొని మన నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ స్థాయిలో మన భారత ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో ఎవరైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు లేరో వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారు వేసినటువంటి పునాది ఏదైతే ఉందో, వారి ఆలోచన ఏదైతే ఉందో, వారి ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం నెరవేర్చాలి అంటే మనం అందరం కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడమే కాదు, మనం అందరం భారతీయ జనతా పార్టీలో సైనికుల్లా పనిచేయాలి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పథకాలన్నీ కూడా ఇవాళ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి ప్రతి పథకము నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకం అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆ పథకాలను పొందడమే కాదు, రేపు ఎన్నికలు వస్తే నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులు జెండా పట్టుకొని ఎన్నికలకి మీ యుద్ధకు వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఓటు వేయమంటే నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేలు నెగ్గడం కోసం మీరు కమలం గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.